నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 61వ భాగం. జరిగిన కథ. రాధమ్మను కృష్ణగారితో పెళ్లికి జై ఒప్పించాడు. దాంతో ఇంట్లో అంతా ఆనందం వెల్లివిరిసింది. జై నేత్ర తల్లిదండ్రులు కాబోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక మీదట నేత్రని రాధని తీసుకొని గుడికి వచ్చాడు జై. వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి తనకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. గుడి లోపలికి వచ్చిన తరువాత నేత్ర వైపు చూసింది రాధ. నేత్ర, నువ్విక్కడే కూర్చోమ్మా, నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను. నేను వస్తానత్తమ్మా. వద్దులే, నీరసంగా ఉన్నావు కదా, పైగా ఇక్కడ తడితడిగా ఉంది, స్లిప్ అయితే ప్రమాదం, నువ్విక్కడే ఉండు. అయ్యో అత్తమ్మ, నేను ఎన్నిసార్లు గుడికి వచ్చుంటాను, నేనేమైనా చిన్నపిల్లనా కాలు జారి పడ్డానికి? చెప్పేది విను నేత్ర, ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పర్లేదత్తమ్మా, నేను జాగ్రత్తగానే ఉంటాలే, మీరు రండి అంటూనే 2 అడుగులు ముందుకు వేసేసరికి కాలు జారింది. అప్పుడే లోపలికి వచ్చిన జై కింద పడబోతున్న తన్ని పట్టుకున్నాడు. ఒక్క క్షణం ముగ్గురి గుండెలు అదిరాయి. నేత్ర రిలాక్స్గా ఊపిరి తీసుకొని జై వైపు రాధ వైపు చూసింది. ఇద్దరూ కోపంగా చూస్తూ కనిపించారు. నేను చెప్తూనే ఉన్నాన్రా, వినిపించుకుందా? ఎందుకు వింటుందమ్మా, ఈవిడిగారు పెద్ద డిక్టేటర్ కదా, తన మాట మనం వినాలే కానీ మన మాట ఏ రోజు వినిపించుకోదు, మొండిగటం. అరే, ఏదో పొరపాటున జరిగింది, దానికే ఇంతలా తిట్టాలా? మరి నేను రావడం కాస్త లేట్ అయి ఉంటే ఏం జరిగేదే? చూడు, నీ వితండవాదం పక్కన పెట్టి పెద్దవాళ్ళు చెప్పేది విను. నేత్ర బొంగమూతి పెట్టుకొని అక్కడి నుండి పక్కకు వెళ్ళి కూర్చుంది. పాపం రా. ఏంటమ్మా పాపం? ఒక్క క్షణం గుండాగినంత పనైంది తెలుసా? సరేలే, ముందెళ్ళి నువ్వు తన్ని ఓదార్చు, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. రాధ ముందుకు వెళ్ళిన తర్వాత నేత్ర దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. కానీ తను పక్కనే ఆడుతున్న చిన్న బాబుని చూస్తూ నవ్వుకుంటుంది. జై నవ్వుతూ పక్కనే కూర్చొని చేయి పట్టుకున్నాడు. నేత్ర తన వైపు చూసింది. సారీ. పర్లేదులేండి, మీ బిడ్డకేమవుతుందో అన్న భయంతో తిట్టారు, అంతే కదా, నేను అర్థం చేసుకోగలనులే. ఏమీ కాదు, నా అందాల రాక్షసికి ఏమవుతుందో అన్న భయంతో అలా మాట్లాడాను. చా, ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, లేదా మన బిడ్డంటే ఎక్కువ ఇష్టమా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టే మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. నిన్నెంతగా ప్రేమిస్తానో దాని ప్రతిరూపాన్ని కూడా అంతగా ప్రేమించాలి కదా. నేత్ర నవ్వుతూ జై బుగ్గలు పట్టుకుంది. ఎక్కడ దొరకరే, ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో మీకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదండి. పెద్ద మాటకారి, మాటలతోనే గారడీ చేస్తారు. మీ మీద కోపం ఎంతొస్తుందో అంతకు మించి 100 రెట్ల ప్రేమ మీ మీద ఉప్పొంగేలా చేసేస్తారు. తిడుతున్నావా, పొగుడుతున్నావా? అది నాకు కూడా తెలీదు, అనిపించింది చెప్పానంతే. జై కూడా నవ్వుకుంటాడు. నేత్ర నవ్వుతూ దూరంగా ఆడుతున్న బాబుని చూపిస్తుంది. ఆ బాబు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, మన బాబు కూడా అలాగే ఉంటాడు కదా. ఉంటాడు. నేత్ర తన కడుపుని నిమురుకుంటూ మురిసిపోతుంది. జై తన కళ్ళలో సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అది సరే, బాబుని ఫిక్స్ అయిపోయావు. ఒకవేళ పాప అయితే ఎవరైనా ఓకే, కానీ ఎందుకో బాబే పుడతాడు అనిపిస్తుంది. మరి మీకెవరు కావాలి? నాకెవరైనా ఓకే. అలా కాదండి, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, చెప్పండి, పర్లేదు. అలాగా, సరే అయితే ముందు బాబు పుట్టాడే అనుకో, నెక్స్ట్ టైం పాప కోసం ట్రై చేద్దాం. ఆ తర్వాత ఒక బాబు, తర్వాత ఇంకో పాప, ఆ తర్వాత. చాలు చాలు, ఆపండి. ఫుల్ స్టాప్ లేని కామాలా చెప్పుకుంటూ పోతున్నారు. అంతమందిని కని క్రికెట్ టీం ఏమన్నా ఫామ్ చేద్దామనుకుంటున్నారా? అది కాదు నేత్ర, నేను ఒక్కడనే కదా. చిన్నప్పుడు నాతో ఆడుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు. ఆ తర్వాత అజయ్ వచ్చాడు, అప్పుడు నాకు తోడు దొరికింది. మన పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదని. అయినా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే ఎంత సందడిగా ఉంటుంది చెప్పు. ఉంటుంది. మీ ఒక్కరి అల్లరే భరించలేకపోతున్నాను, ఇక అంతమందిని భరించడం అంటే నా వల్ల కాదు బాబు. దానికి ఇంకెవరినైనా చూసుకోండి. బాగోదేమో కదా. అంటే చూసుకుందామనేనా? చంపేస్తాను మీ మీద ఇంకొక అమ్మాయి చూపు పడిందంటే. జై నవ్వుతూ నేత్ర వైపు చూశాడు. జల్సీనా? మరి భార్య ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతుంది, కానీ తన స్థానాన్ని వేరే ఆడది పంచుకుంటే మాత్రం అస్సలు సహించదు. నాకు దూరంగా ఉంటున్నారు కదా అని వేరే ఆడదాని వైపు చూస్తే మీరు అలా చెయ్యర్లే, నాకు తెలుసు. ఒకవేళ అలాగే జరిగితే ఏం చేస్తావు? చచ్చిపోతాను. నేత్ర చేతితో తన నోరు మూసేశాడు.
నవ్వుతూ జై చేతిని తీసి తన కళ్ళలోకి చూసింది. నా జయదేవ్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఎప్పటికీ అలా చేయరు. ఎందుకంటే ఆయన జీవితంలో నేత్రకి తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండదు. జై నవ్వుతూ తన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడుకు నేత్ర. చచా, సరదాగా అన్నాలేండి. అయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? అవును, అత్తమ్మ ఇంకా రాలేదేంటి? అవును కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. సరే అయితే. రాధని వెతుకుతూ ముందుకు వచ్చిన జైకి జనం గుమిగూడి కనిపించారు. వాళ్ళని తప్పించుకొని ముందుకు వచ్చాడు. అక్కడ రాధ ఎవరో ఒక అమ్మాయి చేతికి కట్టుకడుతూ కనిపించింది. జై కంగారుగా రాధ దగ్గరకు వచ్చాడు. మా, ఏమైంది? జై, నేను ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరో నా మీద కత్తితో దాడి చేశారు. ఈ అమ్మాయే చెయ్యడ్డు పెట్టి నన్ను కాపాడింది. జై ఆ అమ్మాయి వైపు చూశాడు. థ్యాంక్స్ అండి. అతన్ని మీరు గుర్తుపట్టగలరా? ఫోటో కూడా తీశానండి, ఇదిగో. తన మొబైల్లో తీసిన ఆ వ్యక్తి ఫోటో చూపించింది. జై ఆ ఫోటోని తన మొబైల్లోకి సెండ్ చేసుకొని వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశాడు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. మీ చేతికి బాగా గాయమైనట్టుంది, రండి హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో వద్దండి, చిన్న గాయమే, తగ్గిపోతుంది. మీ అమ్మగారు జాగ్రత్త, వాడు మళ్ళీ అటాక్ చేయొచ్చు. ఇక వాడికి ఆ ఛాన్స్ ఉండదులేండి. సరేనండి, నేను వెళ్ళొస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో పర్లేదండి, కళ్ళెదురుగా ప్రాణం పోతుంటే చూస్తూ ఉండగలమా చెప్పండి? నా స్థానంలో మీరున్నా హెల్ప్ చేస్తారు కదా. నో ఫార్మాలిటీస్, వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధా జై తను వెళ్ళిన వైపే చూస్తున్నారు. చాలా మంచి అమ్మాయిలా ఉందిరా. అయ్యో, పేరు కూడా అడగలేదు చూడు. మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే అడుగుదూలేమ్మా. ఈ విషయం నేత్రకు తెలియనివ్వకు, కంగారు పడుతుంది. అలాగే జై, రామా వెళ్దాం. రాధ చేపట్టుకొని నేత్ర దగ్గరికి తీసుకొని వచ్చాడు. అత్తమ్మా, ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, అక్కడ నవగ్రహాలకి పూజ చేయిస్తే మంచిదన్నారు, చేయించాను. ఓహో సరే వెళ్దామా, నాకు బాగా ఆకలిస్తుంది. అలాగే. జై, కార్ తీరా. కార్ పార్క్ చేసి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు జై. ఇన్స్పెక్టర్ జైని చూసి దగ్గరకు వచ్చాడు. దొరికాడా? దొరికాడు జయదేవ్ గారు, రండి. ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని జై దగ్గరికి తీసుకొని వచ్చాడు. జై కోపంగా చూస్తూ వాడి కాలర్ పట్టుకున్నాడు. ఎవడ్రా నువ్వు? మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు? నాకేం తెలియదు సారు, నన్ను వదిలేయండి. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నువ్వు జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. అంత పని చేయకండి సార్. నాకొకరు బజానా ఇచ్చారు ఆవిడ్ని చంపమని. ఎవరు? ధీరజ్ గారు. జై పిడికిలి కోపంతో బిగుసుకుంది. కోపంగా వాడి చెంప మీద కొట్టి ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. ఆ ధీరజ్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా అతను ఈ లాకప్లో ఉండాలి. సార్, ఆయన మీ ఫాదరే కదా. అలా అని మీకెవరు చెప్పారు? ఆయన నా తండ్రి కాదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, లేదంటే నేను మీ హయ్యర్ అఫీషియల్స్ని కలవాల్సి ఉంటుంది. లేదు సార్, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. మీరు కేసు ఫైల్ చేసి వెళ్ళండి. కానిస్టేబుల్, సార్ దగ్గర కంప్లైంట్ తీసుకో. అలాగే సార్. జై కంప్లైంట్ ఫైల్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. నేత్ర గదిలోకి వచ్చింది. జై ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. దగ్గరకు వచ్చి ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి తన భుజం చుట్టూ చేతులు వేసి ఒళ్ళో కూర్చుంది. జై నవ్వుతూ తన్ని పట్టుకున్నాడు. ఏంటి, అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, మీరే అన్నారుగా పిల్లలు పుట్టాక మనకి ఏకాంతం దొరకదని. అందుకే. ఓవర్ యాక్షన్ చేయకే. నువ్వేదో అడగాలని వచ్చావని అర్థమవుతుంది, కానీ విషయం ఏంటో చెప్పు. అది రేపటి నుంచి నన్ను ఆఫీస్కి రావద్దన్నారు కదా. అవును, అయితే? ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుందండి, ఆఫీస్కి వచ్చేస్తాను. అదేం కుదరదు, నీకు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్ చెప్పారు కదా. అబ్బా, నా వల్ల కాదండి. పైగా పగలంతా మీకు దూరంగా ఉండాలంటే ప్లీజ్ అండి. వద్దండి. జై వైపు కోపంగా చూస్తూ పైకి లేవడానికి ప్రయత్నించింది. తన్ని గట్టిగా పట్టుకొని లేవకుండా చేశాడు జై. వదలండి. కోప్పడుకు నేత్ర. నా మాటకి విలువ లేనప్పుడు ఇంకేం చెయ్యాలి? అలా కాదే, నీ మంచి కోసమే కదా చెప్పేది. డెలివరీ అయ్యే వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నా బుజ్జి కదూ, నా మాట విను. సరే అయితే, కానీ మీకు ఖాళీ దొరికితే ఫోన్ చేయాలి. వీలున్నప్పుడల్లా నాతో మాట్లాడాలి. తప్పకుండా. మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికి వచ్చేస్తాను, ఓకేనా? ఓకే. సరే వెళ్ళి పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది. అబ్బా, కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా. మీకు నాకంటే వర్కే ఇంపార్టెంటా? అస్సలు కాదు. కాసేపేంటి, నైట్ అంతా మాట్లాడతా. కానీ ఇప్పుడు ఒక్క అరగంట టైం ఇవ్వు, వర్క్ ఫినిష్ చేసి వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. జై నవ్వుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. పని అయిన తర్వాత ల్యాప్టాప్ ఆఫ్ చేసి నేత్ర దగ్గరికి వెళ్ళబోతుంటే జై ఫోన్ రింగ్ అయింది. ఇన్స్పెక్టర్ నెంబర్ చూసి గది నుండి బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి ఇన్స్పెక్టర్. సార్, ధీరజ్ గారిని అరెస్ట్ చేశాం.
బట్ ఒక గంటలోనే ఆయన కొడుకు విశ్వ వచ్చి ఆయన్ని బెయిల్ మీద తీసుకుని వెళ్ళారు సార్. ఓకే, నేను చూసుకుంటాను, మీరు సైలెంట్గా ఉండండి. ఓకే సార్. ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు. అప్పటికే నేత్ర నిద్రపోవడంతో, సారీ బంగారం, లేట్ అయింది, రేపటి నుంచి వర్క్ ఆఫీస్లోనే ఫినిష్ చేసి వస్తాను, నవ్వుతూ తన్ని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. కథలో కొత్త క్యారెక్టర్ రావడంతో ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 61వ భాగం సమాప్తం.